హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది డిస్క్రీట్ మ్యాథమెటిక్స్. దీన్నే కొంతమంది మ్యాథమెటికల్ ఫౌండేషన్ అండ్ స్టాటిస్టిక్స్ ఎంఎఫ్సిఎస్ అని కూడా అంటారు. కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటికల్ ఫౌండేషన్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఎంఎఫ్సిఎస్ కావచ్చు, డిఎంఎస్ కావచ్చు, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్. ఇంకా కొన్ని యూనివర్సిటీ వాళ్ళు జేఎన్టీయూ, కాకినాడ, అనంతపూర్ వాళ్ళు అయితే డిఎంజిటి అంటారంటే వాళ్ళందరికీ కూడా ఇది మనకి లాజిక్స్ అండ్ ప్రూఫ్స్ లేదంటే మ్యాథమెటికల్ లాజిక్ అనే యూనిట్ నుంచి మనకి ఆల్రెడీ ముందు ఒక 5 వీడియోస్ చేసాము. ఇంట్రడక్షన్ ఏంటిది, వాటి మీద ట్రూత్ టేబుల్స్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఎలా రాయాలి ఇండివిజువల్గా చెప్పాను, ఫన్నీ ఎగ్జాంపుల్స్తో. అండ్ దీని ముందు టాటాలజీ అంటే ఏంటో చెప్పాను బేటా. ఇదేంటి అంటే కాంట్రడిక్షన్ అండ్ కాంటింజెన్సీ. చూడండి అమ్మా, టాటాలజీ, కాంట్రడిక్షన్, కాంటింజెన్సీ అనేది షార్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది, ఏ ఒక్కరు మిస్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ టాటాలజీ చూసాము. ఏదైనా కాంపౌండ్ ప్రపోజిషన్ తీసుకున్నప్పుడు దాని రిజల్టింగ్ కాలం ఇట్ షుడ్ బి ట్రూ వస్తే దాన్ని టాటాలజీ అంటాం. మరి కాంట్రడిక్షన్ అంటే ఏంటిది? కాంట్రడిక్షన్ అంటే ఏంటి అని అంటే మనం ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నామో దాన్ని రాంగ్గా ప్రూవ్ చేయడం. అంటే ఏంటిది? కాంపౌండ్ ప్రపోజిషన్ విచ్ ఈజ్ ఫాల్స్ ఫర్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ అండ్ ఇట్స్ కాంపోనెంట్ ఈజ్ కాల్డ్ ద కాంట్రడిక్షన్. దీన్ని మనం అబ్సర్డిటీ అని కూడా అంటారు. షార్ట్ బిట్లో అడగొచ్చు. ఇప్పుడు ఇది ఒక కాంపౌండ్ ప్రపోజిషన్. ఎందుకు కాంపౌండ్ ప్రపోజిషన్ అన్నాను? ఒక ప్రపోజిషన్కి కనెక్టివ్స్ యూస్ చేసి ఆర్ అండ్ ఇఫ్ దాన్ క్యూ ఇది యూస్ చేసి రాసినటువంటి స్టేట్మెంట్ని మనం కాంపౌండ్ ప్రపోజిషన్ అంటాము. బై యూజింగ్ ద ట్రూత్ టేబుల్ ఫైనల్ రిజల్టింగ్ ఈ మొత్తం కనుక్కున్న తర్వాత ఆ రిజల్టింగ్ కాలం అనేది కనుక మనకి ఫాల్స్ వచ్చింది అనుకోండి, దెన్ ఇట్ సాటిస్ఫైస్ ద కాంట్రడిక్షన్ కండిషన్. ఇక్కడ ఏమని అడుగుతున్నారు చూడండి బేట, షో దాట్ PRQ అండ్ P ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిడ్ బై Q అని ఉంది. అవునా? దీనికి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ మీకు ఓల్డ్ వర్షన్ వీడియోలు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్ కూడా ఇస్తాను, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇక్కడ చూడండి నాన్న, నేను కాంట్రడిక్షన్ అని ప్రూవ్ చేయాలి. కాంట్రడిక్షన్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రూత్ టేబుల్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఈ ట్రూత్ టేబుల్లో మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్ PQ అంటే 2 to the power of 2 అంటే 4 రోస్ వస్తాయి. ఓకేనా? ఫస్ట్ P వస్తుంది, Q వస్తుంది, PRQ వస్తుంది నాన్న, అండ్ P ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిడ్ బై Q వస్తుంది, తర్వాత ఫైనల్ వస్తుంది. అవునా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను PQ, తర్వాత PRQ, తర్వాత P ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిడ్ బై Q, తర్వాత ఈ మొత్తం PRQ అండ్ P ఇఫ్ దాన్ Q. మనకి తెలుసు 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఎన్ని వేరియబుల్స్ ఉంటే దాని పవర్ 2 to the power of 2 అంటే 4 రోస్ వస్తాయి. అవి ఏంటి అంటే వెరీ సింపుల్, ట్రూ ఒకసారి, ట్రూ ఫాల్స్ ఒకసారి, ఫాల్స్ ట్రూ ఒకసారి నాన్న, అండ్ ఫాల్స్. ఇప్పుడు నేను దీనికి PRQ రాయాలి. ఆర్ అంటే నేను చెప్పాను, దాన్నే నేను ఏమంటాను? డిస్జంక్షన్ షోస్ ఆర్. దీన్ని డిస్జంక్షన్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమని ఇచ్చాను? ఆర్ అంటే లెఫ్ట్ ఐ ఆర్ రైట్ ఐ యూస్ చేయండి. ఓకే, టీ అంటేనేమో ఐ ఉన్నట్టు, ఫాల్స్ అంటే లేనట్టు. ఇది ముందు క్లాసెస్లో చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇదేంటిది? లెఫ్ట్ ఐ ఉంది, రైట్ ఐ ఉంది అంటే ఐ కెన్ ఏబుల్ టు సీ. తర్వాత లెఫ్ట్ ఐ ఉంది, రైట్ ఐ లేదు, బట్ నేను చూడగలుగుతాను. ఇక్కడ ఓన్లీ 1 ఐ ఉంది, చూస్తాను. అసలు 2 ఐస్ ఏవి లేవు అంటే నేను చూడలేను. ఈ విధంగా ఇఫ్ P ఇంప్లాయిస్ ఇఫ్ P దాన్ Q. నేను దీనికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పానంటే PQ. ఎలా చెక్ చేయాలి? P అంటే T అంటే పాజిటివ్, F అంటే నెగిటివ్ అనుకోండి. దాన్ని బట్టి పాజిటివ్ ఏమొస్తుంది? పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ నెగిటివ్ ఏమొస్తుంది? నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ F అంటే నెగిటివ్ బెట, నెగిటివ్ పాజిటివ్ ఏమొస్తుంది బెట? నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్. మరి నెగిటివ్ ఏమొస్తుంది? పాజిటివ్ వస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? తర్వాత ఫైనల్గా మనం ఈ కాంపౌండ్ ప్రపోజిషన్ రాయాలి. అంటే
దీనికి దీనికి మధ్యలో నేను కంజంక్షన్ రాయాలి, అండ్ రాయాలి ఈ రెండింటి మధ్యలో. అండ్కి ఎగ్జాంపుల్ ఏమని చెప్పాను? బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్. బ్రైడ్ గ్రూమ్ ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే ట్రూ. రిమైనింగ్ ఆల్ కేసెస్ ఇట్ షోస్ ద ఫాల్స్ రిజల్ట్. ఇప్పుడు ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి ట్రూ. బ్రైడ్ ఉంది, బ్రైడ్ గ్రూమ్ లేదు కాబట్టి ఇది ఫాల్స్. బ్రైడ్ ఉంది, బ్రైడ్ గ్రూమ్ లేదు కాబట్టి ఇది ఫాల్స్. బ్రైడ్ లేదు, బ్రైడ్ గ్రూమ్ ఉంది, బట్ ఇది కూడా ఫాల్స్. ఓకే, వాట్ ఈస్ ద రిజల్ట్ హియర్? మనకి ఏం రావాలి రిజల్ట్? PRQ. ఓకే, ఫైన్. టోటల్ ఫాల్స్ రావాలి కదండి. మనకి ఇది ఎందుకు ట్రూ వచ్చింది? జస్ట్ చెక్ ఇట్. సరే, ఇప్పుడు నేను మీకు చెప్పాల్సిన టాపిక్కి ఇక్కడ ఒక పని చేద్దాము. ఇది చెక్ చేద్దాం. మరి ఎగ్జాంపుల్ ఇటు అటు రాసానో తెలియదు. ఈ ప్రపోజిషన్ చెక్ చేద్దాం. ఎందుకు మేడం అది ఇక్కడే చెక్ చేస్తుందంటే మనకి PRQ ఉంది, P ఇంప్లాయిస్ Q ఒకటి కావాలి అంతేనా? ఇక్కడ కనుక్కోండి. P ఇంప్లాయిస్ Q ఉందా? లేదు. P ఇంప్లాయిస్ Q రాయండి, తర్వాత దాన్ని చెక్ చేద్దాం. మరి అవి ఫాల్స్ వస్తాయో చూద్దాం. ఇది మాత్రం ఫాల్స్ రాలేదు. ఒక్కసారి కన్ఫర్మేషన్ కోసం P ఇంప్లాయిస్ Q అంటే PQ. P ఇంప్లాయిస్ Q అంటే నేను ఏమని చెప్పాను మీకు? ఎగ్జాంపుల్ క్వశ్చన్ పేపర్, కండిషనల్ స్టేట్మెంట్. క్వశ్చన్ పేపర్, ఆన్సర్ షీట్. క్వశ్చన్ పేపర్ ఉంది, ఆన్సర్ షీట్ ఉంది, విల్ గెట్ ట్రూ. క్వశ్చన్ పేపర్ ఉంది, ఆన్సర్ రాంగ్ ఉంది అంటే ఫాల్స్. క్వశ్చన్ పేపర్ రాంగ్ ఉంది, ఆన్సర్ కరెక్ట్ ఉంది అంటే నెంబర్ వేశారు కాబట్టి విల్ గెట్ ట్రూ. క్వశ్చన్ రాంగే, ఆన్సరు రాంగే, బట్ మీరు క్వశ్చన్ నెంబర్ వేస్తారు కాబట్టి యూ విల్ గెట్ ద మార్క్స్. తర్వాత ఏం చేద్దామంటే ఇది చేసి చూద్దాం. PRQ అండ్ P ఇంప్లాయిస్. ఈ PRQకి దీనికి అండ్ యూస్ చేద్దాం. ఇంకొకటి ఏంటంటే అండ్ యూస్ చేద్దాం. అండ్ యూస్ చేస్తే ఇది ట్రూ. అండ్ అంటే ఏంటిది? బోత్ ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ, రిమైనింగ్ ఆల్ ఫాల్స్. ఓకే, ట్రూ వచ్చింది. ఇది ట్రూ, ఫాల్స్. అండ్ కదా నాన్న, అండ్లో ఏ ఒక్కటి ఫాల్స్ ఉన్నా ఫాల్సే. ఇది ట్రూ కాబట్టి ట్రూ వచ్చింది, ఇది ఫాల్స్ ట్రూ కాబట్టి ఇది ఫాల్స్. ఇప్పుడు ఈ మొత్తం ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఇట్ షోస్ ద కాంటింజెన్సీ ఓన్లీ. ఎగ్జామ్లో షో దట్ అన్నారు, బట్ ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైస్. అంటే ఏంటిది? ఈ రిజల్టింగ్ ఇక్కడ ఈ క్వశ్చన్ కదా, ఈ రిజల్టింగ్ కాలం ఈ ట్రీ బదులు ఇది కూడా ఫాల్స్ రావాలి. మొత్తం ఫాల్స్ వచ్చినప్పుడు మాత్రమే మీకు ఓకే పాజిటివ్ కరెక్ట్ చేసాం కదా. ఏమైనా తప్పుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా? ఇట్లా ఫాల్స్ వస్తే ఇట్లా ఫాల్స్ ట్రూ ఫాల్స్ కలిపి వస్తాయి. ఇక్కడ కూడా ట్రూ ఫాల్స్ ట్రూ ఇది తీసుకున్నాను. P అండ్ Q అండ్ P ఇంప్లాయిస్ R, P ఇంప్లాయిస్ Q తీసుకుంటే ఇక్కడ ట్రూ ఫాల్స్ ట్రూ, ఆర్ ట్రూ ఫాల్స్. ఇట్లా ట్రూలో ఫాల్స్ కాంబినేషన్ వస్తే దాన్ని ఏమంటాం మనం? కాంటింజెన్సీ. ఏమంటాను బేట? కాంటింజెన్సీ అంటే ఏంటిది? ద కాంపౌండ్ ప్రపోజిషన్ దట్ కెన్ బి ట్రూ ఆర్ ఫాల్స్ and both depends upon the compound truth values. అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అ కాంటింజెన్సీ. అంటే ఈ రెండు ఎగ్జాంపుల్స్ నాకు కాంటింజెన్సీ అవుతుంది. నౌ ఐ విల్ గివ్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ కాంట్రడిక్షన్. చూద్దాం, మీకు కాంట్రడిక్షన్ తెలియాలి కదా. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఏం తీసుకుందాం? కాంటింజెన్సీ, రైట్? కాంట్రడిక్షన్. P అండ్ నెగేషన్ P తీసుకుందాం. P అండ్ నెగేషన్ P చూద్దాం అవుతుందా లేదా. P అండ్ నెగేషన్ P అండ్ నెగేషన్ P ఈజ్ ఎ కాంట్రడిక్షన్ ఆర్ నాట్ అంటే మనం ఏం కనుక్కోవాలి? P రాస్తాం, నెగేషన్ P రాస్తాం, దీనికి ట్రూత్ వాల్యూ రాస్తున్నా చూడండి. మళ్ళీ P అండ్ నెగేషన్ Pకి అంటే ఒకటి ట్రూ ఉంటుంది, ఫాల్స్. ఇవి రెండే రోస్ వస్తాయి, ఎందుకంటే 2^1 అంటే 2 రోసే వస్తాయి, ట్రూ ఫాల్సే వస్తాయి. దానికి నాట్ అంటే ట్రూ కాదు అంటే ఫాల్స్ కాదు అంటే ట్రూ. ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో నేను ఏం యాడ్ చేయాలి? వాట్ ఈజ్ అవర్ కంజంక్షన్ అంటే
అండ్ అంటే ఏంటిది, నేను బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రైడ్ గ్రూమ్ అని చెప్పాను. బ్రైడ్ ఉంది, బ్రైడ్ గ్రూమ్ లేదు అంటే మ్యారేజ్ అవ్వదు అంటే ఇది ఫాల్స్. బోత్ బ్రైడ్ గ్రూమ్ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ, అంటే బోత్ టీ ఉన్నప్పుడు ట్రూ, రిమైనింగ్ ఆల్ కేసెస్ ఫాల్స్. ఇది కూడా ఫాల్స్. ఏమొచ్చింది నాకు, టోటల్ రిజల్టింగ్ రో ఇట్ ఫార్మ్స్ ఏ ఫాల్స్ రో, ఫాల్స్ కాలమ్. అంటే ఇట్స్ ఏ అబ్సర్డిటీ, అంటే దీన్నే కాంట్రడిక్షన్ అంటాం. ఏదైతే కాంపౌండ్ ప్రపోజిషన్కి మనం రాస్తే ఫాల్స్ స్టేట్మెంట్స్ వస్తుందో ఆ కాలం మొత్తం ఫాల్స్ రావాలి. అంటే పి అండ్ నెగేషన్ పి ఈజ్ ఏ కాంట్రడిక్షన్. అర్థమైంది కదా. కాంట్రడిక్షన్ అంటే రిజల్టింగ్ రో ఇట్ షుడ్ బి ఫాల్స్. టాటాలజీ అంటే ద రిజల్టింగ్ రో ఇట్ షుడ్ బి ట్రూ. Then what is the contingency? The resulting row, it should be combination of both true, false, false, true. ఓకేనా, అర్థమైంది కదా. ఇలా ఉంటే దీన్ని మనం కాంట్రడిక్షన్ అంటాం, ఇలా ఉంటే టాటాలజీ అంటాం, ఇలా ఉంటే కాంటింజెన్సీ అంటాం. అర్థమైంది కదా. ఓకే, ఆల్ ది బెస్ట్ బెటర్. బాగా రాయండి. షేర్, లైక్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.